ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఏన దౌతా గిర పుంసాం విమలై శబ్దవారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. అజ్ఞానాంధస్య లోకస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురున్మీలితం ఏన తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. నమస్కారం అండి. ఓం నమస్తే అండి. అందరికీ నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఇప్పుడు ఇక్కడ మనము ఇప్పటి వరకు మనం ఏం చూసాము, లిట్ లకారంలో పరస్మైపది ధాతువులు ఎలా వస్తాయి అనేది చూసుకున్నాం కదా. లిట్ లకారంలో పరస్మైపది ధాతువు ఎలా మారుతుంది అనేది చూసుకున్నాం, అవునా? సో ఆ పరస్మైపదులు రావడానికి లిట్ లకారంలో ఒక సూత్రం ఉంది, 9 ప్రత్యయాలకి, అవునా? అది ఏంటది చెప్తారా ఎవరైనా? నలతుసు స్థలతుసు నల్వమాహం, నలతుసు స్థలతుస నల్వమాహం. అది పరస్మై పదంలో వచ్చేటువంటి సూత్రం, అవునా? అంటే అక్కడ ప్రత్యయాలు 9, ఏమేమవి? నల్, అవునా? అతుస్, ఉస్, అది ప్రథమ పురుష ప్రథమ పురుషలో ఉన్నటువంటి ప్రత్యయాలు. ఏకవచనము, ద్వివచనం, బహువచనం. మధ్యమ పురుషలో ఉన్నటువంటి ప్రత్యయాలు ఏమేమి? ఉత్తమం. ఉత్తమ పురుషలో ఉన్నటువంటి ప్రత్యయాలు ఏంటి? ఉత్తమం, నల్వమ, ఉత్తమం. అయితే ఇప్పుడు మనము ఆత్మనేపదిలో ఎలా వస్తుంది అనేది చూసుకుంటాం, ఓకేనా? సో వంద ధాతువు తీసుకుందాం ఈరోజు, ఓకేనా? ఆత్మనేపది కాబట్టి వంద ధాతువు తీసుకుందాం, ఓకేనా? ఇందులో ఒక్క సూత్రమే వస్తుంది మీకు తెలియనిది, ఇంకా మిగతాదంతా సేమ్. 9 రూపాయలు మీరే చేయగలుగుతారు. ఓకే, వంద ధాతువు, అవునా? భ్వాది గణము, ఆత్మనేపది. ఇది నల్తుస్, అది నంబర్ ఏమన్నా చెప్తారమ్మా? అదా 8482 అండి. 8482. అలాగే వంద భ్వాది గణము, ఆత్మనేపది, ఇంకా లిట్ లకారము ప్రథమ పురుష ఏకవచనం. ఉత్తమం. లిట్ లకారము ప్రథమ పురుష ఏకవచనం. సరే, సో ఇప్పుడు మనకి లిట్ లకారము అని అనుకున్నాం, అవునా? సో దాంట్లో ఏం రావాలి మనకి? లిట్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? వంద ఏంటి అర్థం ఏంటి దాన్ని? వంద. ఓకే, వది. ఎవరు వంద? వంద ధాతువుకి అర్థం ఏంటి? వంద అంటే అభినందన, అభివందనే కదా. అభివాదన స్తుత్యో, నమస్కారం చేయటం అంటే అది అభివాదన స్తుత్యోహో రాస్తాను ఇక్కడ. వది, ఓకే. అభివాదన స్తుత్యోహో, ఓకేనా? ఏమంటున్నాడు ఇక్కడ? స్తుత్యోహో అన్నాము అంటే ఇక్కడ ఇది ఏం వచ్చింది మనకి? ద్వివచనం వచ్చింది. ఏమొచ్చింది? షష్ఠి ద్వివచనం వచ్చింది. సప్తమి ద్వివచనం, సారీ, సప్తమి ద్వివచనం. అభివాదన మరియు స్తుతి అనే సందర్భాలలో వది అనే ధాతువుని ఉపయోగిస్తాము, అవునా? వది అనే ధాతువుని ఎప్పుడు ఉపయోగిస్తాము? అభివాదనం. అభివాదనం అంటే ఏంటి? నమస్కరించడము, వాళ్ళని సత్కరించడము, అది, అవునా? స్తుతి, స్తుతి అంటే వాళ్ళని పొగడటము, అవునా? అదనమాట. ఇది సత్కారపూర్వకమైనటువంటి అభివాదనము, స్తుతి అన్నమాట, ఓకేనా? సో ఈ రెండు సందర్భాలలో వది అనే ధాతువుని ఉపయోగిస్తాము, ఓకేనా? మరి వది అనేది ఎలా అయ్యింది మరి వందగా అంటే చెప్తారా? ఈ కారము చివరిలో ఉన్నప్పుడు
ఆ అది పక్కన దా ఏ వర్గం అయితే ఉంటుందో ఆ వర్గం యొక్క అనునాసిక వచ్చి జాయిన్ అవుతుంది ఉమ్, ఆగమంగా. ఉమ్, ఆగమంగా ఎక్కడ జాయిన్ అవుతుందంటే ఆ దకారానికి ముందు వచ్చి జాయిన్ అవుతుంది. ఆ, అదేంటి ఇదితో నుమ్ ధాతోహో అవునా అది తో ఆ సూత్రం మర్చిపోయాను. నుమ్ ధాతు ఈతోని ఎండైన ధాతువులకు పంచమాక్షరం ఆగమంగా వస్తుంది. అది ఆ, ఓకేనా ఉమ్, ఉమ్, అప్పుడు అదేంటి దకారం దధ తత్త దధ నా అవునా ఉమ్, ఉమ్, మ అవునా నుమ్ములో ఏమైంది పంచమా ఇప్పుడు నుమ్ము అన్నప్పుడు మనకి ఏమైతుంది ఇక్కడ నుమ్ము అవునా ఉమ్, నుమ్ము ఉమ్. కారము చివరిది ఏమైంది హలంత్యం నకారం. హలంత్యంతో పోయింది అవునా ఇది ఉమ్, ఉమ్, ఉచ్చారణార్థం ఉచ్చారణార్థం ఎప్పుడైతుంది అది అనునాసికము అవునా ఉమ్, ఉమ్, నాసికం అన్నప్పుడు ఉచ్చారణార్థం అవునా ఉమ్, సో అంటే ఇక్కడ ఏమైనా ఉండాలి ఇక్కడ చంద్రబింబం అన్న ఉండాలి అవునా ఉమ్, ఉమ్, అప్పుడే అది అనునాసికం అవుతుంది అవునా ఉమ్, ఉమ్. ఏంటి న ఈ న అనేది ఎక్కడ రావాలి మరి అంటే ఏమిత్తయింది ఇక్కడ మనకి మకారం ఇత్తయింది ఏమైంది మిత్ మిత్ మిత్. మిత్ అంటాం దాన్ని అవునా మిత్ ఉమ్, మిత్ ఉమ్, మిత్ కాబట్టి ఉమ్, మిదితో ఉమ్, మిదితో కాదు మిదచోంత్యాత్ పరహ మిత్ ఉమ్, అచ్యంత్యాత్ పరహ మిత్ అనేది ఉమ్. ఎక్కడ అచ్చు అంత్యాత్ అంతములో ఉన్నటువంటి అచ్చు తరువాత ఏమొస్తుందంట మిత్ వస్తుంది ఉమ్, అర్థమైందా పరహ దేనికి పరము అచ్చుకి పరములో ఏ అచ్చు ఉమ్, అంత్యాత్ చివరిగా ఉన్నటువంటి అచ్చుకి పరములో ఏమొస్తుంది ఉమ్, మిత్ వస్తుంది ఉమ్, సో ఇప్పుడు వది ఉమ్, వది ఉంది అవునా అయితే ఉమ్, దీనిలో వద్ అనేది వచ్చింది ఉమ్, సో ఇప్పుడు వద్దులో ఉమ్, చివరి అచ్చు అన్నాము అవునా చివరి ఉమ్. అచ్చు అంటే ఇక్కడ ఏముంది ఒకటే అచ్చు ఉంది అక్కడ అవును ఆ అనే వచ్చింది. ఆ అనేది ఉంది అయితే ఈ మిత్ అనేది ఎక్కడ రావాలి ఆ తరువాత అంటే ఇక్కడ రావాలి ఉమ్, అవునా ఉమ్, ఉమ్, రావాలి మరి ఇది మిత్తది ఏంటిది న ఉమ్, అనేది ఇట్లా రావాలి అవునా ఉమ్, అప్పుడు ఉమ్, అది వంద్ అయింది ఉమ్, ఉమ్. ఓకేనండి అర్థమైందా అందరికి అర్థమైంది. అమ్మ మీకు అర్థమైందా అర్థమైందమ్మా. ఆ, ఓకే అండి సో ఇప్పుడు ఇది ఇది ఆత్మనేపది ధాతువు కదండి 100 అనేది 100 ఏర్పడింది మనకి. ఆ, ఆత్మనేపది అయినా పరస్మయపది అయినా ఇప్పుడు ఇదితో నుమ్ ధాతు సూత్రం అంతే. పనిచేస్తుంది ఏ రెండింటికి. ధాతువుకైనా వస్తుంది కరెక్ట్ ఏ ధాతుకైనా కూడా ఉపయోగపడుతుంది. అలాగే. సో ఇప్పుడు మనకి చూడండి ఇప్పుడు ఇదితో నుమ్ ధాతోహో అంటున్నాం అవునా ఇదితో అవును. ధాతోహో నుమ్ అనేది దేనికి వస్తుందంట ధాతువుకి ఇంతకుముందు మనం ఉమ్, చూస్తున్నాం ఆగమాలు ప్రత్యయానికి చూసినాం ఇంతకుముందు కదా అవును 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 అవును. ఇప్పుడు దేనికి వచ్చింది చూడండి ఆగమా ధాతువుకి. ధాతువుకి వచ్చింది అంటే ఇక్కడ మనకి సూత్రంలో చెప్పేస్తాడనమాట అది ఉమ్, ప్రత్యయానికి చేస్తున్నామా ధాతువుకి చేస్తున్నామా అవునా అవును. ధాతోహో ధాతువులో ఇది ఈతో ఎండ్ అయినటువంటిది ఉమ్, ధాతువులో ఈతో ఎండ్ అయినటువంటిది ఉంటే ఉమ్, 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 ఇప్పుడు ఏమొస్తుందంట నుమ్ అనేది వస్తుంది నుమ్ అనేది ఉమ్, ఆగమముగా వస్తుంది ఆగమముగా ఉమ్, ఎక్కడెక్కడ వస్తాయి ధాతువు ఉమ్, కానీ ప్రత్యయానికి కానీ మొదలుగా వస్తాయి మళ్ళీ తర్వాత చివరిగా వస్తాయి మళ్ళీ తర్వాత చివరి అచ్చు తర్వాత వస్తుంది మూడే ఆగమాలు ఓకేనా ఉమ్, మూడే ఉమ్, ఆగమాలు ఏమేమవి టిత్ ఉమ్, కిత్ ఉమ్. మిత్ టిత్ కిత్ మిత్ ఓకేనా అంటే ఇవేంటివి టిత్ అంటే టకారం లోపమైనటువంటిది కిత్ అంటే కకారం లోపమైనటువంటిది మిత్ అంటే మకారము లోపమైనటువంటిది అవునా సో ఇప్పుడు టిత్తులో మనము టకారం లోపమైనటువంటిది ఏం చెప్పొచ్చు టిత అది ఆత్మనేపది. ముందు పెడతాం కదా. ఆద్యంతో టకితవు. ఆద్యంతో టకితవు. ఆద్యంతో టకితవు. ప్రత్యయం ఏదన్నా ఒక ప్రత్యయము టకారం లోపమైనటువంటి ప్రత్యయం చెప్పండి అట్ ప్రత్యయము అవునా అట్ ఈ అట్ ఎప్పుడు వస్తుంది చెప్తారా టకారం ఇత్తయింది కదండి అది ఆదిలో వస్తుంది. ఆదిలో వస్తుంది కానీ ఈ అట్టు ప్రత్యయాన్ని మనం ఎప్పుడు వాడతాము లుంగు లంగుల్ రింగు ఆల్రెంగు స్వడిదాత్త. అవునా అంటే ఏంటి ఈ భూతకాలాన్ని సూచించే వాటికి అకారం వస్తుంది అవునా అది ఎక్కడ వస్తుంది మరి ధాతువుకి పూర్వం వస్తుంది అట్టు
అంటే టకారం ఎత్తైనటువంటిది, టకారం లోపమైనటువంటిది ఎక్కడొస్తది? ధాతువుకి పూర్వము. పూర్వం. అవునా? సో ఇప్పుడు కిత్, ఉమ్. కిత్ ఒకటి చెప్పండి. ఇంతకు ముందు ప్రత్యయానికి పూర్వం వచ్చింది, ప్రత్యయానికి చేసేటప్పుడు. ఇప్పుడు ధాతువుకి చేస్తున్నాం కాబట్టి ధాతువుకి ధాతువుకి పూర్వం పూర్వం వస్తుంది. వచ్చింది. అంతే కదా? ఉత్తమం, కరెక్ట్. యా, ఓకేనా? సో ఇప్పుడు కిత్ ఉంది. కిత్ ఏంటి మరి? కిత్కి ఒక ఉదాహరణ చెప్పండి, ఏదైనా ప్రత్యయము. ఆ, క్తా, క్తా ప్రత్యయం. ఆ, అవునా? క్తా, ఆ. క్తా ప్రత్యయం ఏంటిది? అది నిష్ఠ. నిష్ఠ అంటే ఏంటి? భూతకాలాన్ని తెలిపేది. అవునా? ఆ, అనే ప్రత్యయం ఉంది. సో ఇప్పుడు క్తా ప్రత్యయం దేనికి చేస్తున్నాం మనం మరి? ధాతువుకా లేకపోతే నామవాచకానికా? ధాతువుకే కదా. ధాతువుకి చేస్తున్నాం. అవునా? సో ఇప్పుడు ధాతువుకి చేస్తున్నాము. క్తా అంటే కకారం ఎత్తైనటువంటిది. అవునా? కకారం ఎత్తైనటువంటిది. సో అప్పుడు అది ఎక్కడ రావాలి మనకి? ధాతువు తర్వాత పెట్టుకోవాలి. ధాతువు తరువాత. ఇప్పుడు ఒక ధాతువు తీసుకోండి, పట్ అనే ధాతువు ఉంది. సో ఇప్పుడు నేను కకారం ఎత్తైనటువంటిది ఇది క్తా అనేది. సో ఇప్పుడు దీన్ని నేను ఎక్కడ పెట్టాలి? పట్టు తర్వాత పెట్టుకో. తర్వాత క్తా పెట్టాలి. అర్థమైందా అండి? అర్థమైంది. కిత్ కాబట్టి పట్ తర్వాత పెట్టుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మిత్ ఉంది. మిత్ అదేంటి? రుధి, రుధిర్, రుధిర్ ఏంటి? ఆవరణే, రుధిరావరణే. గుర్తుందా మీకు? రుధిరావరణ. రుధిరావరణే, రుధిర్ అనేది ఉంది. అవునా? సో రుధిర్లో రకారము హలంత్యంతో పోతుంది. అదేంటి? రుధిర్ అనేది ధాతువు. అవునా? సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, వది అభివాదన స్తుత్యోహో. మనకి ఎన్ని పదాలు కనిపిస్తున్నాయి ఇక్కడ? ఒక పదము, తర్వాత ఇంకో పదం. అవునా? రెండు పదాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ మొదటి పదం ఏంటి మరి? గుర్తుందా? నమస్కరించటం కదా. కాదు, మొదటి పదం ఏంటి? ధాతువు కదండి. మూలధాతు. ఇది సో అభివాదన స్తుత్యోహో అనేది ఏంటిది మరి? ఇది దాని యొక్క అర్థం. అంటే రెండు పదాలు మనకు కనిపిస్తాయి. ఒక్కొక్క ధాతువుకి, ప్రతి ధాతువుకి ఇలా రెండు పదాలు కనిపిస్తాయి. అంటే మొదటి పదం ఏంటిది? మూల ధాతువు. ఓకేనా? రెండవదంతా కూడా ఇంకా అనుబంధ లోపం చేసింది అంటారు కదా. మూల ధాతువు అని చెప్పొచ్చు, అనుబంధ లోపం చేయకముందు ఉన్నటువంటి. రెండోదేమో అనుబంధ లోపం చేసిన తర్వాత వచ్చే రూపం. అది కాదు. అట్లా అంటున్నారా? ఓకే, యా. సో ఇక్కడ మనకి ఇక్కడ రాసిన వాటిల్లో, యా మీరు అనేది కరెక్టే. రాసిన వాటిల్లో రెండు కనిపిస్తాయి మనకు. రెండు పదాలు కనిపిస్తాయి అన్నమాట. మొదటి పదమేమో మూల ధాతువు, రెండవదేమో దాని అర్థం, దాని సందర్భం, అది ఎప్పుడు ఉపయోగించాలి అనే సందర్భం. ఓకేనా? సో అయితే ఇప్పుడు మనకి రుధిర్ అనేది ఉంది. ఇప్పుడు ఆ రుధిర్లో ఏమేమైతుంది చెప్తారా? చివరిది అలంత్యంతో పోతుంది కదండి, ఇత్సంజ్ఞ అవుతుంది. తర్వాత ఉచ్చారణార్థం ఇకారం ఉంది కదండి. ఉచ్చారణార్థం ఇకారం పోతుంది, అప్పుడు రుద్దు మిగులుతుంది. ఉత్తమం. రుధిర్. ఓకేనా? సో ఇప్పుడు రకారం ఏమైంది? హలంత్యంతో పోయింది. అంటే ఇప్పుడు మనకి సో ఇప్పుడు మనం దీన్ని ఏమనుకోవచ్చు? రుధి. అవునా? అంటే ఏంటి? మనకి ఇక్కడ మనకి ఏమర్థమైంది? ఇది తోనుం ధాతోహో. అర్థమైందా? సో ఇప్పుడు మనకి నుమ్ ధాతు అని వచ్చింది. అవునా? సో ఇప్పుడు మనకి దానికి ఏమనుకున్నాము? నుమ్ అంటే ఏంటిది? మకారం ఇత్తైంది కాబట్టి ధాతువుకి మధ్యలో వస్తుంది. ధాతువుకి మధ్యలో చెప్పొద్దు, ఏమని చెప్పాలి? చివరి అచ్చుకి. చివరి అచ్చు తర్వాత, ముందు కాదు, తర్వాత. చివరి అచ్చు తరువాత రావాలి. ఇది మనం వ్యాకరణం గురించి నేర్చుకునేటప్పుడు ఈ ముందు వెనక మాటలు మాట్లాడకూడదు అన్నారండి ఒకళ్ళు. ఏమనాలంటే అచ్చు అన్నారు కదా, అచ్చుకి పూర్వము లేకపోతే అచ్చుకి పరము, ఈ పూర్వపరాలు అనేది పాణ్య మహర్షి గారు చెప్పినటువంటి మాటలు అంట వ్యాకరణం నేర్చుకునేటప్పుడు. దానికి పూర్వం, అచ్చుకి పూర్వంగా లేకపోతే అచ్చుకి పరంగా, అలా అన్నమాట.
ఉమ్, అవునండి. అప్పుడు ఆ కన్ఫ్యూజన్ ఉండదు ఇంకా మనకి. ఉమ్, అవును. పూర్వపరాలు. సో ఇప్పుడు మనకేం చెప్పుకుందాం మరి, పూర్వం వస్తుందా పరంలో వస్తుందా? అంటే చివరి అచ్చుకు పరంలో. చివరి అంతే అచ్చుకి అంతే అండి, పరంలో. అచ్చుకు పరంలో. అంతే. సో చివరి అచ్చు ఇక్కడ మనకు ఉన్నది కనిపించేది ఎన్ని ఎన్ని అచ్చులు కనిపిస్తున్నాయి? రెండు అచ్చులు ఉకారము, కనపడుతున్నాయి కదండి. రుద్దు అయింది. ఉకారము ఇకారము. ఇది రుద్దు అయింది, ఇది దు అయిపోయింది ఇక్కడ మనకు. అద్దు అయిపోతే ఇంకా ఒకటే ఊ కదండి. ఉంటది. ఊ ఒకటే కదండి. ఊ ఊకే ఒకటే పరం. ఉంది. ఊకి పరములో రావాలి, అవునా? అంతే అంతే. మిగిలినది ను, హలంత్య ను. ఉమ్, రు ఉమ్, ను. ఉమ్, తర్వాత ఉమ్. దు. దు. రుందు ఆ, రుందు. ఒక నిమిషం. ఇది తర్వాత ఈ రు, ఊ తర్వాత ను వచ్చింది, ఊ తర్వాత ను అవును. వచ్చింది. అంటే అప్పుడు అది అది రకారం తర్వాత. పరంలో. కరెక్టే. ఇంకా ఇప్పుడు చేంజెస్ ఇక్కడ నేను అడిగేది, ఇక్కడ రేఫా, రేఫా తర్వాత ఊ ఉంది, తర్వాత ను ఉంది. అప్పుడు ఏం కావాలి? ఈ నకారం ఏం కావాలి? రేఫా షకారం తర్వాత నా ఉంటే ఏమైతుంది? ఆ తర్వాత అణ అవుతుంది. అణ అవుతుందండి. మధ్యలో ఊ ఉంది, అణ అయింది. ఉమ్. ఏమైంది అది? అదే ఇది సూత్రం ఉంది కదండి. చెప్పండి. అదే ఆ సూత్రం. ఇది ఊ జస్ట్ రసాయనాభ్యాం కాదు, రసాభ్యాం కాదు. ఇక్కడ ఊ ఉంది. ఊ అంటే ఏంటి? అట్టు వర్ణం. అట్టు వాంగ్నం యవ ఏపీ అదేనండి. అంతే. సో ఇప్పుడు రుణ, రుణ అయింది, అవునా? రుణ అయింది, నకారం పోయి రుణ అయింది, అవునా? అవును. రుణద్. ఈ దకారం ఏం కావాలి? దాదే దాతోర్ గహ. గహ. సో ఇప్పుడు అక్కడ ఏమైంది? ఇంకోటి ఏంటి? దాదే దాతోర్ గహ కాకుండా అది జలాం గుర్తు రావట్లేదండి. సో అప్పుడు ఏమైతుంది మనకి? అది రుణ ధు వస్తుంది, కారానికి. కాదు తి తా ఉంటే అదేమైతుంది? తి అనేది ధి. దకార దకారాలకి ధకారం వస్తుంది, అవునా? అప్పుడు ధి వచ్చింది, అవునా? సో ఇప్పుడు రు తర్వాత ఇక్కడ ఏముంటది? షప్ ఉంటది, ఉంటది. చెప్పులో సో అప్పుడు మొత్తం కలిపి ఏమైంది? రుణద్ది. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పరా, అర్థం కాలేదు. రాయండి, తెలుస్తుంది. చెప్పండి. ఇప్పుడు నకారము అనాకారంగా మారిందా? అర్థమైంది. అట్కుప్పంగా సూత్రం కదండి. అవును, అది తెలుస్తోంది. తర్వాత అర్థం కాలేదు. తర్వాత ఏంటిది? జషస్తతోర్ దోదహ. ఏంటది? జషస్తతోర్ దోదహ అంటే ఝష్ వర్ణము తర్వాత. ఝష్ ఝష్ అంటే ఏంటి? ఝా ఝా అంటున్నాం మనం, అవునా? అవునవును. ఝా అంటే ఏంటి అక్కడ? ఇక్కడ యాక్చువల్ గా ఫోర్త్ లెటర్ అండి. ఫోర్త్ లెటర్. ఇది రుద్ధ్ అన్నమాట, రుద్ధ్. ఇది మహాప్రాణం అండి, రుధిర్. ఓకేనా? అది అల్ప ప్రాణం వల్ల మహాప్రాణం అవుతుంది, అంతేనా? ఇప్పుడు దా అనేది అది అల్ప ప్రాణం కదా, అది మహాప్రాణంగా మారుతుంది, అంతేగా? చెప్తాను ఒక్క నిమిషం. రుద్ధ్ అనేది ఉంది ధాతువు, ఓకేనా? ఏమైంది అది? ఇదితో ధాతువు నుంచి అణా వచ్చింది, ను వచ్చింది, అవునా? ను నుంచి అణా ఎట్లా అయిందో మీకు తెలిసింది, అవునా? అవును. అట్కుప్పంగా అదే సూత్రం కదా. అప్పుడేమైంది? రుణద్ ప్లస్ తి, దానికి ఏం కావాలి మళ్ళీ? రుణద్ ప్లస్ తి, అవునా? సో ఇప్పుడు ఇదేంటిది మనకి? ఇది ఏ గణము? ఏ గణం నుంచి వచ్చింది ఇది? వాదిగణం. వాదిగణమా? వాదిగణం కాదు కదా ఇది. రుణద్ అంటే ఇది రుదాదిగణం. రుదాదిభ్యః ష్ణమ్. అంటే ఇక్కడ ఏంటి మనకి? ష్ణం నకారం, నామ్ నకారం వస్తుంది. ఇప్పుడు షకారం పోయింది, దేంతో? లషక్వత లషక్వత దిత్య షకారం పోయింది, మకారం అలంత్యంతో పోయింది.
ఉమ్. ఆ ఉంది. నా ఆయగా ఉంటుంది. నా ఉంది. స్నెమ్ నా ఉంది. సో ఇప్పుడు నా ఉంది. అందుకనే నుమ్ అన్నాను ఇక్కడ. సో నుమ్ ఎందుకని ఇది తోనం ధాతోహో నా మకారంతో పోయింది కాబట్టి ఇది యాక్చువల్ గా నుమ్ కూడా అవసరం లేదు మనకి. ఇక్కడ ఏం కావాలి, అదేంటి మకారం ఎక్కడ పెట్టాలి అనేది కావాలి, అవునా? సో మకారం ఎక్కడ పెట్టాలి అనేది సూత్రం ఏంటిది? మిదితో మిదచోంత్యాత్ పరహ, మిదచోంత్యాత్ పరహ. మిత్ అనేది అచ్చు అంత్యము తరువాత, అంత్యము అంటున్నాడు. అంత్యము అంటే ఏంటిది? చివరి అచ్చు, అవునా? చివరి అచ్చు తరువాత ఏం రావాలి? నొమ్ము అనేది రావాలి, అవునా? మకారం ఎత్తైనటువంటిది రావాలి. ష్నమ్ములో ఇప్పుడు మనకి ష్నమ్ములో ఏముంది? మకారం పోయినటువంటిదే కదా, మకార లోపమైనటువంటిదే కదా, అవునా? సో ఇప్పుడు మకార లోపమైంది కదా. సో ఈ మకార లోపమైనటువంటి ఈ నకారం ఎక్కడ రావాలి అంటే ఏమంటున్నాడు? మిదితో అచ్ అంత్యాత్ పరహ. మిత్ అనేది మిత్ అనేది ఎక్కడ చివరి అచ్చుకు పరంలో, చివరి అచ్చు అనంతరం రావాలి, అవునా? చివరి అచ్చుకు పరం అంటే రుద్ధులో ఉంది, రు తర్వాత రావాలి అంటే రుణద్, అవునా? రుణద్ అయ్యింది ప్లస్ తి, అవునా? ఇక్కడ ఝష్ వర్ణం, ఝష్ ధు అనేది ఏంటి? రుద్ధులో రుణద్ధులో ధ అనేది ఏంటి? ఝష్ వర్ణం. మహాప్రాణ ఝ, మూర్ధన్య ష, ఝష్, ఝభగడ దష్, అవునా? అంటే 4వ అక్షరాలు వస్తున్నాయి. ధ అనేది 4వదేనా? కాబట్టి అక్కడ ధ ఉంటే ఏమంటుంది అది? జషస్తతోర్ దోధః. దోధః అంటే ఏంటది? జషస్తతోర్ దోధః అనేది ఏం చెప్తుంది చెప్పండి? జష్ వర్ణము తర్వాత తకారం గాని ఠకారం గాని ఉంటే మహాప్రాణ ధకారం అవుతుందని చెప్పింది, అవునా? జష్ వర్ణం తర్వాత తకార థకారాలకి ధకారం అవుతుంది. సో ఇప్పుడు మనకి తా ఉంది కాబట్టి అల్ప ప్రాణ తా ఉంది, లేదంటే మహాప్రాణ థా ఉంటే కూడా ధా వస్తుంది, అవునా? సో ఇప్పుడు ఏమైంది? ధా వచ్చింది. ధాకి ఇక్కడ తీ ఉంది కాబట్టి ధీ అయింది. తరువాత ఇప్పుడు ఏమైంది? ఇదేమో జష్ వర్ణము. జష్ వర్ణం జల్లు వర్ణం కూడా అనొచ్చా? జల్లు అనొచ్చుగా. జల్లు కూడా అనొచ్చు కదా. సో జల్లులో ఏముంటుంది? ఇంకా షాషా కూడా వస్తుంది, అది కూడా వస్తుంది. జల్లు తర్వాత మళ్ళీ ధా, ధా అనేది ఏంటి? ఝష్, ఝ, ఝష్. ఇది ఝష్ తాళవ్య షకారం అంటే ఏంటి? ఇక్కడ షాషా, అవునా? కూడా వస్తాయి. ఝా నుంచి అదేమో 4వ అక్షరము, వర్గాల యొక్క 4వ అక్షరము, 3వ అక్షరము, 2వ అక్షరము, మొదటి అక్షరము షాషా, ఈ 3 కూడా వస్తాయి, అవునా? ఇప్పుడు ధ అనేది ఝష్ వర్ణమేనా? అవును కదా. సో అప్పుడు ఏమైంది? జలాం జషో, జలాం జశోంతి, జలాం జష్ జషి, అవునా? జలాం జెస్సి. అది వచ్చింది. ఆ సూత్రంతో ఏమైంది? మహాప్రాణ ధకారం ఏమైంది? ద అల్ప ప్రాణదాగా మారింది. ఈ జల్లు వర్ణం అనేది, ఈ జల్లు వర్ణం అనేది దానికి పరములో జష్ ఉంటే, జష్ అనేది ఇక్కడ ఏముంది? ధీ ఉంది. ధీ అంటే 4వ అక్షరం ఉంది కదా. ఝ అంటే 4వదే కదా, మనకు ఆ సూత్రంలోనే తెలుస్తుంది, అవునా? ప్రత్యాహారంలోనే తెలుస్తుంది. ఝ అంటే 4 నుంచి స్టార్ట్ అవుతుంది అనేది అర్థమైంది. 4 నుంచి కిందికి వెళ్ళిపోవాలి. 4, 3, 2, 1 అలా, ఓకేనా? సో ఇది ఉంది కాబట్టి ఈ మహాప్రాణ జల్లు వర్ణం అనేది దేనిలాగా మారాలి? జష్ అల్ప ప్రాణ జ తాళవ్య షకారంగా మారాలి. అంటే 3వ అక్షరం. జ 3వ అక్షరమేనా? ధాలో 3వ అక్షరం ఏంటి? ధ అనే వర్గంలో ద. సో అప్పుడు రుణద్ధి అయింది. అర్థమైందా అండి? ఇదేంటి? రుధాది గణము. రుధాది గణంలో ఉన్నటువంటి మొదటి ధాతువు రుణద్ధి. రుద్ధ్ అనే ధాతువుతో మొదలైంది కాబట్టి ఆ గణము దానికి రుధాది గణం అని పేరు వచ్చింది. రుద్ధ్ అనేది ఆదిలో ఉంది. అది చాలా సూత్రాలు వస్తున్నాయి.
ఆ రుద్ధ అనే ధాతువు ఆదిలో ఉంది కాబట్టి దానికి రుదాది గణం అని పేరు వచ్చింది. అంతే. ఇది మనం ఎక్స్ట్రా చెప్పుకున్నాము. ఈ రోజటి లెసన్ లో అది లేదు. సరే. ఇప్పుడు నుమ్ అనేది ఆగమాలు ఎక్కడ పెట్టాలి అనే దానికి మనం ఇదంతా ఇటు వెళ్ళిపోయినాము. అంటే వంద ధాతువు తీసుకున్నారు కదండి, అందుకే చెప్పాల్సి వచ్చింది. అయితే వది వది కదా. సో ఇప్పుడు వది అనేది మనకి వచ్చింది. సో దాంట్లో మ్మ్. వది అంటే ఇదితో నుమ్ ధాతోహో. ఇక్కడ రుధిర్లో ఇదిత్ లేదు, రకారం ఉంది, అవునా. సో అప్పుడు ఏంటి మనకి ప్రత్యయం ఏంటి, ష్ణమ్ సారీ, మ్మ్. అవునా. అక్కడ వృద్ధ అనే ధాతువులో ష్ణమ్ అన్నమాట. రుధాదిభ్య ష్ణమ్ మనం అది తీసుకున్నాము. సో అందులో మకారం ఎత్తైంది కాబట్టి దాన్ని ఎక్కడ పెట్టాలి, అది ఆగమం కదా. అవును, ఆగము ఆగమం కాదు యాక్చువల్ గా, అదేంటి వికరణ ప్రత్యయం కదా, వికరణ ప్రత్యయము. కానీ దాంట్లో ఈ ష్ణమ్ అనేది ఏమైపోయింది అంటే 3 ఆగమాలు అని చెప్పారు కదా, దాంట్లో మిత్తు కూడా ఒకటి కదా. అవును, మిత్తు కూడా ఒకటి. సో దాని గురించి మళ్ళీ చెప్పుకుందాంలే. ఇప్పుడు దీనికి వెళ్దాము. ఇప్పుడు వది అనేది అభివాదన స్తుత్యోహో అనే అర్థంలో ఈ వది ధాతువుని ఉపయోగిస్తాము. ఈ వది ధాతువుకి ఏమైతుందన్నారు, ఇదితో నుమ్ ధాతోహో అనే సూత్రంతోని నకారం వచ్చింది, అవునా. ఈ నకారం పెట్టాలి చివరి అచ్చుకి పరములో, అందుకని వందు అయింది. వందు అనే ధాతువు మనకి సిద్ధించింది. ఈ వది అనేది ఎక్కడుంది, ఏం చెప్తున్నాడు, భూవాదయో ధాతవః, అవునా. మొదటి సూత్రం వది భూవాదయో ధాతవః. తర్వాత ఈ అనేది ఏమైంది, ఉపదేశే అజనునాసిక ఇత్తుతో ఈ పోయింది, అవునా. ఆ తర్వాత ఏమైంది చెప్పండి ఇంకా. ఇంకా అప్పుడు ఇంకా 100గా మిగిలింది మనకి, అంతే. అది అంటే లిట్లకారం కాబట్టి ధాతువుని ద్విత్వం చేసుకోవాలి కదండి. ఉత్తమం. లిట్లకారం కాబట్టి వందు చేసుకున్నాం, అవునా. సో ఇప్పుడు వందు తర్వాత లిట్ అని రాస్తాం. ఇక్కడ లిట్ లో ఏమైంది, లిట్ లో టకారం పోయింది, టకారం అనేది ఉపదేశ అజనునాసిక యుక్త అయింది, లు మిగిలింది, అవునా. ఇక్కడ మనకి ఏం మిగిలింది, లు, అవునా. వందు ప్లస్ లు. ఆ తర్వాత ఏమైంది, ఇప్పుడు దీని లిట్లకారం కదండి మనం చేసేది, ధాతువును 2 సార్లు రాసుకోవాలి, అది ఉత్తమం. ఓకే, 100 ప్లస్ పరోక్షే లిట్. ఇక్కడ ఏం రావాలి సూత్రం, పరోక్షే లిట్. అనద్యతన పరోక్షే లిట్. ఏంటది, కాదు, 100కి ముందు అదే 100 ప్లస్ 100 అని వచ్చినప్పుడు ఆ 100కి ఒక సూత్రం ఏదో ఉంది కదండి, 100 రావడానికి ఇదితో ఆ సూత్రం వల్ల 100 వస్తుంది అనమాట, మళ్ళీ ఒక 100. సో భూవాదయో ధాతవహతోని మనకి వది అనేది పెట్టుకొని భూవాదయో ధాతవహ చేస్తాము. ఆ తర్వాత ఈ అనేది ఉపదేశ అజనునాసికతో ఇత్తుతోని అది ఈ అనేది, అవునా. సో అప్పుడు మళ్ళీ వద్దు వచ్చింది. వద్దు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఇదితో నుమ్ ధాతోహో అనే సూత్రంతోని నుమ్ముని తీసుకొచ్చి వందు పెట్టుకున్నాం. ఆ వందు వచ్చింది, మరి అది ఎక్కడ పెట్టాలి అంటే ఇంకొక సూత్రం పెట్టాలి అక్కడ, మిదచోంత్యాత్ పరహ ఆ సూత్రం. ఇక్కడ ఈ ఆ తర్వాత ను వచ్చింది అనమాట. ఓకేనా, అన్ని స్టెప్స్ రాయమంటారా, ఒకసారి చెప్పండి మళ్ళీ ఇంకా కొంచెం ఒకసారి రాస్తానమ్మా. అవును, అయితే మనకి ఇప్పుడు ఇది నేను ఫోటో తీసి దీంట్లోనే మళ్ళీ చేద్దాం, ఎందుకంటే 2 minutes ఉంది. ఇది కట్ చేసి చేద్దాం. ఇది ఫోటో తీస్తే దీని మీదనే రాయొచ్చు. ఇది కట్ చేస్తున్నానండి. నేను ఇస్తాను డబ్బులు సుధా.